అసలైన లెక్క. ఈ కథను రచించిన వారు విరాగి గారు. ఈ కథ అక్టోబర్ 2009లో నవ్యలో ప్రచురితమైంది. కాలదూరాలు గాలికి గడ్డిపరకల్లా కొట్టుకుపోయాయి కదా. అమెరికా అంతర్వేదిపాలెనికి శివారుపల్లె కన్నా చేరువైపోయింది కదా. ఉదయం 6 గంటల వేళ బంజారా హిల్స్లో ఉన్న బంగళాలో సిస్టమ్ ముందు కూర్చుని అమెరికాలోని కొడుకు కోడళ్లను మనవడిని మానిటర్లో చూస్తూ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు డాడీ? మమ్మీ ఎలా ఉంది? సందీప్ అడుగుతున్నాడు. బాగానే ఉన్నాన్రా, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇప్పుడే ఇద్దరం ఆఫీసుల నుంచి వచ్చాం. సంజయ్ని క్రెచ్ నుంచి తీసుకొచ్చాం. ఏమ్మా దీప్తి, చంటాడు నడక నేర్చాడా? ఇప్పుడిప్పుడే గోడలు సోఫాలు పట్టుకుని నించుంటున్నాడు అంకుల్. వాడు పుట్టి ఏడాదవుతోంది. ఇంతవరకు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. వీలు చూసుకుని రారాదు? నాట్ పాసిబుల్ డాడ్. మీకు తెలియందేముంది? క్రైసిస్ ప్రివైల్స్ ఎవ్రీవేర్. జాబ్ మార్కెట్ ఈజ్ గెటింగ్ ఎరోడెడ్ డే బై డే. ఈ సిచ్యువేషన్లో అన్నాళ్ళు సెలవు పెట్టి అక్కడికి వస్తే వీ విల్ ఫేస్ టఫ్ డేస్. మీరే వీలు చూసుకుని రావచ్చు కదా. నిట్టూర్చాను. ఇద్దరూ కలిసి నెలకు $20,000 సంపాదిస్తున్నారు. ఇండియాలో అంతంత జీతాలు కళ్ళ చూడగలరా? కళ్ళల్లో ఆనందం తొణుకుతుండగా పక్కనే నుంచున్న లక్ష్మిని మాట్లాడమన్నాను. దీప్తి, వాడితో మాట్లాడించు, వింటాను, కోడల్ని అడిగింది. తల్లి ఒడిలో గారాలు పోతున్న మనవణ్ణి మానిటర్ మీద చూస్తూ మురిసిపోతుంది లక్ష్మి. సందీప్, దీప్తి 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వెంటనే అమెరికా వెళ్ళిపోయారు. ఇద్దరికీ ఉద్యోగాలే. ఏడాది క్రితం అక్కడే పుట్టాడు సంజయ్. వాడు పుట్టగానే అమెరికన్ పౌరసత్వం సంపాదించినందుకు ఇక్కడ పెద్ద పార్టీ కూడా ఇచ్చాను. ఇంతవరకు వాడిని ఫోటోల్లోనూ వెబ్కామ్లోనూ చూడడమే. అక్కడికి వెళ్ళడానికి మాకు, ఇక్కడికి రావడానికి వాళ్లకు తీరికే చిక్కలేదు. స్పీకౌట్ సంజు. గ్రాండ్మా, గ్రాండ్పా. కోడలు మనవడితో మాట్లాడించడానికి ప్రయత్నిస్తోంది. మంచు పోగులతో అల్లినట్టున్న తెల్లని స్వెటర్లో వాడు వెన్న ముద్దలా ఉన్నాడు. వాడి బోసి నవ్వు నాకున్న బ్లూప్ షేర్ల కన్నా, బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటి ఫ్లాట్ల కన్నా అందంగా, అపురూపంగా అనిపించింది. గామా, గాపా. ముద్ద ముద్దగా వాడి నోటి నుంచి వస్తున్న పలుకులు వింటుంటే బుగ్గలు పుణకాలనిపించింది. నా చేతులు అప్రయత్నంగా మానిటర్ని తాకాయి. గాజు తెర మీద అతికించిన మందమైన పాలిథిన్ షీటు గరగరలాడింది. ప్లాస్టిక్ పూలను ముక్కు దగ్గర పెట్టుకున్న పసివాడిని చూసినట్టు నా వంక చూస్తోంది లక్ష్మి. బాయ్ డాడ్, ఇట్స్ టైమ్ టు టేక్ అవర్ డిన్నర్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అమ్మా. నెట్ డిస్కనెక్ట్ చేశాను. తినడం పూర్తి కాకుండానే చాక్లెట్ చేజారి దుమ్ములో పడ్డప్పుడు పసిపాపలా లక్ష్మి బెంగగా ఖాళీ మానిటర్ వైపు చూస్తోంది. మరో 7 ఏళ్ల సర్వీస్ ఉంది నాకు. గోడలు బల్లలు సైతం చేతులు చాచి పుష్కలంగా సంపాదించే ప్రభుత్వ శాఖలో నెలకు 25,000 వచ్చే ఉద్యోగం. ఉంటున్న బంగళాతో పాటు మాదాపూర్లో మరో డూప్లెక్స్ ఇల్లు, అక్కడక్కడ మరో 6 డజను ప్లాట్లు, ఓ 2 వ్యాపారాల్లో పార్ట్నర్షిప్, నగదు, నగలు, వారసత్వంగా వచ్చిన ఆస్తికి 100 రెట్లు సంపాదించాను. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు కోడళ్లకు అమెరికాలో, కూతురు అల్లుళ్లకు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు. చాలా మందికి కన్ను కుట్టే సంపద, హోదా. అయినా ఏపుగా పెరిగి పూత పిందే లేని చెట్టులా అనిపిస్తోంది జీవితం. వేసవిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన నదిలోని ఇసుక దిబ్బల్లా తోస్తున్నాయి రోజులు. ఎందుకనో. నేను వాకింగ్కి వెళ్ళొస్తాను లక్ష్మి. బయటికి నడిచాను. ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఎక్కడో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఇక్కడ బంజారా హిల్స్లో ఎండ కనుమరుగవుతుంది. కాలదూరాలు మనిషికి లొంగిపోయాయనుకోవడం భ్రాంతేనా? అంత దూరానున్న కడలి ఇంత దూరానికి చల్లదనాన్ని, చినుకులను ఇస్తుంది. మరి కాలదూరాలపై మనుషులు సాధించామనుకుంటున్న గెలుపు? మా మనవడి లేత బుగ్గల స్పర్శను నా అనుభవానికి తేలేకపోతోంది. జూబ్లీ హిల్స్ వైపు నడక సాగించాను. గాఢ నిద్రలో ఉన్న డైనోసారు ఒంటిమీది పొలుసుల్లా నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు, నల్లతాచుల్లాంటి రోడ్లపై ఎక్కడో చీమల్లా పలచగా జనం. రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో పెద్ద బండను ఆనుకుని గుడారం, కిరోసిన్ స్టవ్పై అన్నం వండుతోందో మహిళ.
పాలమూరు కూలీ కుటుంబం అనుకుంటా. గుడారం పైకప్పుల వేర్వేరు రాజకీయ పార్టీలు వేర్వేరు సందర్భాల్లో ప్రదర్శించిన భారీ ఫ్లెక్స్ బ్యానర్లు, నేతలపై పొగడ్తలు, పేదల ఉద్ధరణకు వారి వాగ్దానాలతో నిండిన అవి ఒకదానితో ఒకటిగా కలిసిపోయి ఒకే తానుముక్కల్లా ఉన్నాయి. గుడారంలో 30-35 వయసుండే మగాడు గుర్రు పెడుతున్నాడు. 10-12 ఓ అమ్మాయి, అబ్బాయి చెరోవైపు ఆ మగాడిని వాటేసుకుని మీద కాళ్ళేసి నిద్రపోతున్నారు. గుడారం ఇరుకైనందుకో లేక తండ్రికి అంత చేరికో నా కొడుకు కూతురు గుర్తొచ్చారు. చిన్నప్పట్నుంచి ఇంట్లో అందరికీ వేర్వేరు గదులే. ఒక్క రాత్రైనా వాళ్ళు నన్ను హత్తుకుని పడుకున్న గుర్తే లేదు. వాళ్ళు ఇంటర్ నుంచి హాస్టళ్లలోనే, ఐఐటీలో సీట్లొచ్చాక రాష్ట్రాన్నే విడిచిపెట్టారు. ఇప్పుడు దేశంలోనే లేరు. ఉన్నట్టుండి నా బంగళా ఆ గుడారం కన్నా ఇరుకైనట్టు అనిపించింది. ఆరుబయటే ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఇంటికి తిరిగొస్తుంటే జేబులోని మొబైల్ మోగింది. హలో, ఎవరు? రఘు, నేనురా, శంకరాన్ని. అవతలి గొంతు ఎవరిదో పోల్చుకోలేకపోయాను. శంకరమా? వల్లూరు నుంచి మాట్లాడుతున్నాన్రా. మీ చిన్నాన్నను అడిగితే నీ నెంబరిచ్చాడు. ఓ నువ్వా? ఎక్కడ్నించి? ఏమిటి విషయం? అడిగాను. శంకరాంది మా ఊరే. చిన్నప్పుడు నాతో కలిసి చదువుకున్నాడు. హైస్కూల్తోనే చదువు మాని వ్యవసాయంలో పడ్డాడు. వాడికి ఆ ఊరంటే మక్కువ. వల్లూరిని విడిచి వస్తే నీళ్ల నుంచి ఒడ్డున పడ్డట్టుంటుంది అంటాడు. ఇంత పొద్దున్నే చేశాడు. ఏం పనొచ్చిందో? రామారావు గాడికి పక్షవాతం వచ్చింది. పరిస్థితి ఏం బాలేదు. నిన్నోసారి చూడాలని కలవరిస్తున్నాడు చెప్పాడు శంకరం. రామారావెవరో గుర్తు రాలేదు. కొన్ని క్షణాలు ఆలోచించినా స్ఫురించకపోవడంతో అడిగాను. రామారావెవరు? కోడోడురా, నిన్నెప్పుడూ అంటిపెట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? అవును, రామారావు ఇంటి పేరు కోడి. వాడిని మిత్రులందరం ఇంటి పేరుతో కోడోడు అని పిలిచేవాళ్ళం. చెట్లెక్కడంలో కోతిని మించేవాడు. ఈతలో చేపను చిన్నబుచ్చేవాడు. కర్రా బిళ్ళ ఆడితే బిళ్ళ ఊరి పొలిమేరల్లో పడాల్సిందే. కబడ్డీ ఆడితే అవతలి జట్టంతా వాటేసుకున్నా అవలీలగా బద్ది మీదకొచ్చి పడాల్సిందే. వేసవిలో పగలంతా తాటి చెట్ల మీదే వాడి మకాం. మమ్మల్నందర్నీ వెంటేసుకుని గెలలు గెలలు కోసిపెట్టేవాడు. వర్షాకాలం వస్తే రోజూ వాడి నిక్కర్ జేబులు నేరేడు పళ్లతో నిండిపోయేవి. నేనంటే వాడికెంతో ఇష్టం. ఒకే ఈడైనా నాకన్నా ఏపుగా కనిపించే కోడోడు నన్ను తమ్ముళ్లా చూసుకునేవాడు. ఏ పండైనా కాయైనా నాకే ముందు పెట్టేవాడు. నేనేమి కోరినా క్షణాల మీద తీర్చేవాడు. ఆటల్లో నేను తన జట్టే ఉండాలని పట్టుపట్టేవాడు. రాత్రులు ఆకాట ఆడేటప్పుడు మా పల్లెల్లో పెద్దలు సైతం ఒంటరిగా వెళ్లడానికి భయపడే తోపులకు వెళ్లి ఆకులు కోసుకు వచ్చే సాహసి. చదువులోనూ చురికే. వాళ్లకో 2 ఎకరాల పొలం ఉండేది. వాడి అక్క చెల్లెళ్ల పెళ్లిళ్లకు అది కాస్త అమ్మేశారు. టౌన్కు పంపి చదివించే ఓపిక లేక 5వ తరగతితోనే మానిపించాడు వాళ్ల నాన్న. కోడోడు కూలి పనులకు వెళ్లేవాడు. ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా నన్ను వాటేసుకునేవాడు. నాకెందుకో వాడి ప్రేమ ఇబ్బందిగా అనిపించేది. 10 ఏళ్ల క్రితం వల్లూరు వెళ్ళినప్పుడు అది తెలిసి నన్ను చూడ్డానికి వచ్చాడట. అప్పటికే పొలం రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో నేను హైదరాబాద్ వచ్చేశానని శంకరమే చెప్పాడు. ఆ ఊళ్ళో పని పూర్తయ్యే వరకు ఉండడమే కష్టమైంది నాకు. ఇక పనయ్యాక ఎలా ఉండగలను? పాపం కోడోడికి పక్షవాతం వచ్చిందా? అయితే నన్ను చూడాలనిపించడమేమిటి? వాణ్ణి చిన్నప్పటి పిచ్చి ఇప్పటికీ వదలనట్టుంది. శంకరం, నేనొచ్చి చేసేదేముంది? డబ్బేమైనా కావాలనా? అడిగాను. అదేం కాదు రఘు, డబ్బు కోసమైతే మేమంతా ఉన్నాంలే. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసుగా. ఈ చివరి రోజుల్లో చిన్నతనాన్ని నెమరేసుకుంటున్నట్టున్నాడు. బహుశా వాడి జీవితంలో తియ్యగా గడిచింది చదువు మానే వరకు మనతో గడిపిన కాలమేననుకుంటా. పదే పదే నువ్వే కళ్ళల్లో మెదులుతున్నావంటున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎలాగో వీలు చూసుకుని ఓసారి రా రఘు, బతిమాలుతున్నట్టన్నాడు శంకరం. ఆ కోడోడంటే ఆరోగ్యం పాడై మనస్థిమితం తప్పి ఉండొచ్చు. మరి ఈ శంకరమేంటి? వాడి మాట పట్టుకుని ఏకంగా నేను వచ్చి తీరాలన్నట్టు మాట్లాడుతున్నాడు. కాకింగిల్ నాటి నేస్తాలు కలకాలం అలాగే ఉండాలనుకోవడం, ఉంటాయనుకోవడం వెర్రికాక మరేమిటి? జీవితం సగం పైగా గడిచిపోయినా కనీసం ఒకటో ఎక్కం వంట పట్టని తింగరాయళ్ళ వీళ్ళేమిటి?
కుదరదు శంకరం, ఆఫీసులో పెండింగ్ పని చాలా ఉంది. అలాగనుకు రఘు, వాడిప్పుడో కాసేపో అన్నట్టున్నాడు. మనిషి పోతే మళ్ళీ చూడలేం. ఏం చేయాలన్నా చేయగలిగింది లేదు. నీకు తెలియకుండా జరిగితే అది వేరు. నువ్వొస్తే చివరి క్షణాల్లో ఆ ప్రాణానికి ఆనందం కలుగుతుంది. సరే, రాత్రి గౌతమిలో బయలుదేరతాను అయిష్టంగానే అన్నాను. వల్లూరుతో నాకున్న ఒకే ఒక్క లంకే చిన్నాన్నకు నాకు ఉమ్మడి ఆస్తి అయిన మండువాలోగిలి. అదెప్పుడో శిథిలమైంది. చిన్నాన్న వేరే చోట డాబా ఇల్లు కట్టుకున్నాడు. నా పసితనం గడిచిన ఆ పాత కొంపను అమ్మేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చిన్నాన్నేమో దాన్ని అమ్మితే తప్ప గడవని స్థితిలో లేం కదా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బిల్డింగ్ కట్టేందుకు జాగా లేదు. తాతగారి పేరు పెట్టిద్దాం, ఇచ్చేద్దాన్రా అంటాడు. కప్పు గోడలు కూలి, పెంకులు ఇటుకలు చౌడుబారి, పిచ్చి మొక్కలు పెరిగిన ఆ ఇంటిని అమ్మేసి ఆ సొమ్మును ఏ బ్యాంకులో వేసినా వడ్డీ వస్తుంది కదా అన్నది నా ఆలోచన. ఊరెళితే పనిలో పనిగా చిన్నాన్నతో ఇంటి విషయం తేల్చేసుకోవచ్చు. అంతగా కావాలంటే తన వాటా దానం చేసుకోమంటాను. బయలుదేరే ముందు ఇదే నంబర్కు ఫోన్ చెయ్యి. మోటార్ సైకిల్ వేసుకుని నిడదవోలు స్టేషన్కి వస్తాను చెప్పాడు శంకరం. నన్ను చూడగానే వాటేసుకుని ఎలా ఉన్నావురా రఘు అన్నాడు శంకరం. నాకులాగే వాడికి బట్టతలొచ్చింది. ముఖంలోకి ముడతలొచ్చాయి. ఎటొచ్చి నాకున్న బొజ్జ, గెడ్డం కింద కొవ్వు సంచులు లేవు. 50 ఏళ్లు దాటినా వాడి కళ్ళలో చిన్నప్పుడు అందరం కలిసి టూరింగ్ టాకీసులో జానపద చిత్రం చూసినప్పటిలా ఆనందం తొణుకుతోంది. నువ్వెలా ఉన్నావు అడిగాను. వాడిలా రా అనడానికి గొంతుకేదో అడ్డం పడుతోంది. బాగానే ఉన్నాను. అబ్బాయి వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయిని మన పక్కూర్లోనే ఇచ్చాను. అమ్మాయికిచ్చింది తప్ప నాకొచ్చిన ఆస్తిని పెంచనూ లేదు, తగ్గించనూ లేదు. మీ పిల్లలేం చేస్తున్నారు? తన గురించి చెప్పాక అడిగాడు శంకరం. అబ్బాయి అమెరికాలో, అమ్మాయి ఆస్ట్రేలియాలో. ఇక నా ఉద్యోగం షరా మామూలే చెప్పాను. చిన్నప్పుడు నిడదవోలొచ్చి సర్వారావు హోటల్లో పెసరట్టు ఉప్మా తినడమంటే భలే ఇష్టంగా ఉండేది కదా. సర్వారావు పోయాడు గాని వాళ్ళబ్బాయి ఇప్పటికే అదే హోటల్ నడుపుతున్నాడు. వెళ్దామా? అన్నట్టు నువ్వు పళ్ళు తోముకున్నావా అడిగాడు. ఆ, ఏలూరు వచ్చేసరికే మెలకు వచ్చేసింది చెప్పాను. సర్వారావు కొడుకునంటూ నవ్వుతూ పలకరించాడు శంకరాన్ని. పొగలు కక్కే పెసరట్టు ఉప్మాను తిన్నప్పుడు తిరుపతి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తిన్నంత ఆప్యాయంగా తింటున్నాడు శంకరం. బహుశా చట్నీతో పాటు బాల్యాన్ని కలుపుకున్నాడేమో. నాతో కలిసి తినడంతో పెసరట్టు రుచి రెట్టింపయిందేమో. మాతో పనులున్నవాళ్లు స్టార్ హోటళ్లలో పార్టీలు ఇస్తుంటారు. దేశ విదేశీ వంటకాల్లో దేన్ని నేనంత ఇష్టంగా తినలేదు. కోడోడి ఇంటికెళ్ళాం. మా చిన్నప్పుడున్న చోటే ఉంది ఆ పూరిల్లు. కాకపోతే మధ్యలో కొన్ని డజను సార్లు కప్పు మారి ఉంటుంది. గోడలకు మెత్త వేసి ఉంటారు. మమ్మల్ని చూడగానే శంకరంగారు రండి అంటూ ఆహ్వానించాడో యువకుడు. కోడోడి కొడుకు అనుకుంటా. వాడి పోలికలతోనే ఉన్నాడు. నా వైపు ఆసక్తిగా చూశాడు. మా చిన్నప్పటి నేస్తం రఘు హైదరాబాద్ నుంచి మీ నాన్నని చూడ్డానికి వచ్చాడు. నిన్న చెప్పాను కదరా చెప్పాడు శంకరం. ఇంట్లోకి వెళ్ళాం. ముందు గదిలో నవారు కుంగిన పట్టె మంచంలో పడి ఉన్నాడు కోడోడు. అన్నీ మంచం మీదేననుకుంటా. గదిలోకి వెళ్ళగానే వెగట వాసనకు కడుపులో దేవినట్టయింది. పహిల్వాన్లా ఉండేవాడు. పోలియో సోకినట్టయిపోయాడు. చేవదేర్న తాటి చెట్టులా ఉండేవాడు. నీరందని అరటి మొక్కలా శుష్కించిపోయాడు. పాడుపడ్డ ఇంట్లో పెరిగిన తుప్పల్లా, వయసుకు మించి ముడతలు పడిన ముఖంలో పెరిగిన గడ్డం, విరిగిన సింహద్వారంలా వంకరపోయిన నోరు, మూసుకున్నవాడి రెప్పల వెనక చిన్నప్పటి పంట కాల్వలు తిరిగి మౌనంగా పారుతున్నాయేమో. రేయ్ కోడి, రఘు వచ్చాడ్రా తటిలేపాడు శంకరం. సుడిగుండం లోపలికి లాక్కుపోయిన పండుటాకులు అనుకోకుండా పైకి తేలినట్టు కోడోడి కనురెప్పలు తెరుచుకున్నాయి. దేవదాసు క్లైమాక్స్లో రచ్చబండ మీద కొన ఊపిరితో ఉన్న అక్కినేని పార్వతి అన్న మాట వినగానే యమపాసంతో పెనుగులాడి ఒంట్లోని శక్తినంతా కళ్లల్లోకి తెచ్చుకుని ఆశగా రెప్పలు విప్పిన సన్నివేశం గుర్తుకొచ్చింది. కోడోడి కళ్లల్లో దీపావళి రాత్రి చిచ్చుబుడ్డి వెలుగుతున్నట్టు కాంతి. కండ కరిగిపోయి ఎండిన వెదురుబద్దలా మిగిలిన ఎడమ చేయి ఎత్తి పిలిచాడు. రవు, దాదా ఇలా దా. కబడ్డీలో
నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా కూతపట్టిన నోరది. అతి కష్టం మీద ఆ 4 అక్షరాలు పలికేసరికి ఎదుటి జట్టంతా మీద పడి నోరు నొక్కేసినట్టు మూగపోయింది. లేవలేక లేచిన వాడి చెయ్యి, పలకలేక పలికిన వాడి మాటలు వాడి మనసులో నా మీదున్న ప్రేమను బయటికి తోడుకొచ్చి వెదజల్లినట్టున్నాయి. గదిలో వెగట వాసన తోక ముడిచింది. మంచం పట్టె మీద కూర్చుని వాడి నుదుట చెయ్యి వేయకుండా ఉండలేకపోయాను. ఎండిన వాగులోని 2 గుంతల్లాంటి కోడోడి కళ్ళ నుంచి పాతాళగంగలా ఉబికింది కన్నీరు. ఎడంచేత్తో నా ముఖం ఒళ్ళు తడుముతూ వంకరపోయిన నోటితో వెక్కెక్కి పడ్డాడు వాడు. వాడి స్పర్శ నాకు అమ్మను గుర్తుకు తెచ్చింది. వాడి రోదన నాకు మానవ హృదయ స్పందనకు కట్టిన బాణీలా వినిపించింది. పక్కనే నుంచున్న శంకరాన్ని చూస్తే వాడి ముఖంలో ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించినంత సంబరం. నన్ను చూడగానే కోడోడికి, వాడి కొడుక్కి, నన్ను తీసుకొచ్చినందుకు శంకరానికి ఎందుకంత ఆనందం? కోడోడి ఇంటి నుంచి చిన్నాన్న ఇంటికెళ్ళాం. రారా రఘు, ఎప్పుడొచ్చావు? నేరుగా మన ఇంటికి రాలేదే? నిష్ఠూరంగా అన్నాడు చిన్నాన్న. రాగానే శంకరంతో కలిసి కోడోడి ఇంటికెళ్ళి చూసొస్తున్నా చెప్పాను. పిన్ని కాఫీ తీసుకొచ్చింది. తాగుతుండగా అడిగాడు చిన్నాన్న. ఏరా, పాతింటి సంగతి ఏం చేద్దాం? ఏదో హాస్పిటల్కి అడిగారన్నావు కదా, ఇచ్చేద్దాంలే. లేచొచ్చి భుజం తట్టాడు చిన్నాన్న. భోగి, దీపావళి ఒకే రోజు రాగా చలివేకువలో భోగిమంట కాగుతూ బాణసంచ కాల్చుకుంటున్న పిల్లాడిలా 70 ఏళ్ల ఆ వృద్ధుని ముఖంలో ఆనందం. ఆయనకెందుకంత ఆనందం? సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాను. పడమర్న అదే తాటితోపు, అలాగే సూర్యాస్తమయం. వెలుగుల రేడుకు వీడ్కోలు చెబుతున్నట్టు నీరెండలో ఎగురుతున్నాయి తూనీగలు. ఇదంతా చిన్నప్పుడున్నట్టే ఉంది. అచ్చం కొందరు మనుషుల్లాగే మారలేదు. దారిలో మా అమ్మాయి ఇంటికెళ్ళి అక్కడ్నుంచి నిడదవోలు వెళదాం, పర్లేదు కదా? బైక్ నడుపుతున్న శంకరం అడిగాడు. అలాగే. ఊళ్లను ఊళ్ళుగా గుర్తుపట్టేందుకు పుట్టుమచ్చల్లా ఆ ఊళ్ళో అక్కడక్కడా మిగిలే ఉన్నాయి పెంకుటిళ్ళు. ఓ పెద్ద పెంకుటింటి ముందు ఆపాడు శంకరం. లోపలికి వెళుతుండగా అన్నాడు. సంజయ్ పెళ్లికి నువ్వు రాలేదు కదా? ఏదో క్యాంప్కి వెళ్ళావని చెప్పావు. నాకు గుర్తే లేదు. అరుగుల మధ్యనున్న మెట్లెక్కి లోపలికెళ్ళాం. విశాలమైన హాల్లో 1.5 వయసుండే పసివాడికి బువ్వ తినిపిస్తోంది శంకరం కూతురు. శంకరాన్ని చూడగానే ఇందాక గుంకిన పొద్దు మళ్లీ పొడిచినట్టు పసివాడి ముఖం వెలిగిపోయింది. వాడప్పుడు మెరుపులా కదిలాడు. జలపాతంలా దూకాడు. పక్షిలా ఎగిరాడు. పురి విప్పిన నెమల్లా ఊగాడు. లేగ దూడలా గెంతాడు. కాచి వడపోసిన వారికయే సరికొత్త పాఠాలు. కొన్ని క్షణాలు అలా తాండవించిన పసివాడు హాలు మధ్యలో అకస్మాత్తుగా నిలబడిపోయాడు. వాడప్పుడు 2 చేతులు పైకి సాచి, నడుము వెనక్కి విరిచి, మెడరిక్కించి, కళ్ళు విప్పార్చి, కాళ్ళు ఎడంగా ఉంచి, పండిన బాదంకాయ డొప్పల్లాంటి ఎర్రటి పెదాలను తెరిచి, తెల్లని గింజల్లాంటి పళ్లను బయటికి పెట్టి, ప్రపంచంలోని ఆనందాన్నంతా తనలోకి ఆవాహన చేసుకుంటున్న మనోహరుడైన మాంత్రికుడిలా కనిపించాడు. వాడినప్పుడు చూడకపోవడం మహాశిల్పులు చేసుకున్న దురదృష్టం. ఆ భంగిమలో కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉండిపోయిన పసివాడు తేనెటీగా పువ్వు కడుపులో దూరినంత హాయిగా తాత ఒడిలో దూరాడు. వాడికెందుకంత ఆనందం? తాత తాత, శంకరాన్ని పెనవేసుకుపోయి అంటున్నాడు పసివాడు. అంటూనే నా వంక ఆసక్తిగా చూస్తున్నాడు. శంకరం చెప్పాడు. హైదరాబాద్ తాతరా? హైదరాబాద్ తాత. పసివాడు లేత నోటితో వల్లె వేస్తున్నాడు. ఆత్రంగా వాడిని ఎత్తుకున్నాను. తాతతో కలిసి వచ్చానని గురి కుదిరింది కాబోలు. నిరభ్యంతరంగా వచ్చాడు పసివాడు. కాసేపు వాడితో ఆడుకున్నాను. సంజయ్కి నా సెల్ ఫోన్ ఇచ్చి అదంతా వీడియో తీయించుకున్నాను. ఆనందాన్ని పదిలం చేసుకోవడం మంచి అలవాటే కదా. పసివాడు శంకరాన్ని ఉద్దేశించి అడుగుతున్నాడు. తాత, రైలేది? లేదురా, ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు తెస్తా. వాడిని బుజ్జగిస్తూనే మురిపెంగా నాతో చెప్పాడు. కూత పెడుతూ, స్టేషన్లలో ఆగుతూ తిరిగి బయలుదేరే బ్యాటరీ లైట్ను వీడెవరింట్లోనో చూశాడు. అప్పట్నుంచి కావాలంటున్నాడు. అలాంటిది నిడదవోల్లో దొరకడం లేదు. రైలెక్కే ముందు ఏటీఎంకి వెళ్ళి డబ్బు తీసుకున్నాను. శంకరానికిచ్చి, కోడోడికి ఎప్పుడేమి అవసరమవుతుందో ఉంచు అన్నాను. అవసరం లేదురా, మేమంతా ఉన్నాంలే, నువ్వొచ్చావు, అది చాలు. కాదు కాదు, ఈ డబ్బివ్వడం ఇప్పుడు నా అవసరం
అంటుంటే నా గొంతు జీరబోయింది. నా చేతిని మృదువుగా ఒత్తుతూ మాట్లాడకుండా డబ్బు జేబులో పెట్టుకున్నాడు. బ్యాటరీ రైలు నువ్వు కొనకు, ఏఎన్ఎల్ పార్సిల్లో పంపిస్తాను. హైదరాబాద్ తాత పంపించాడని చిన్నుగాడికివ్వు. ఇది నా అవసరమే. శంకరన్ నా వైపు అపరిచితుణ్ణి చూసినట్టు చూశాడు. నాకు సిగ్గనిపించింది. జీవితం ఏపుగా పెరిగి పూత పిందే లేని చెట్టులా రోజులు వేసవిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఇసుక దిబ్బల్లా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థమైందిప్పుడు. కోట్ల రూపాయలు గడించాను. ఇంకొన్ని కోట్లను డాలర్ల రూపంలో వెనకేసుకోవడానికి మాత్రమే కొడుకు కూతురు ఖండాలు దాటి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక్క సాయంత్రాన్నైనా జీవితానికి జమ చేసుకున్నానా? కోడోడి నుంచి ఇప్పుడే నడక నేర్చిన శంకరం మనవడి నుంచి నడవడం ఎలాగో నేర్చుకోవాలనిపిస్తోంది. మట్టి పొత్తిళ్లలో ఒదిగి తడిని పీల్చుకున్నప్పుడే విత్తనం మొలకెత్తుతుంది. మనిషి హృదయాన్ని మనిషి హృదయంతో కూడిక చేసే లెక్కతోనే ఆనందం దక్కుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను మనిషిగా ఒకటో ఎక్కడి నుంచి లెక్కలు నేర్చుకోవాలనిపిస్తోంది. రైలు కదిలింది. వెళ్ళొస్తాన్రా, వీలు చూసుకుని మళ్ళీ వస్తాను. శంకరాన్ని మళ్ళీ మొదటిసారి రా అన్నాను. రైలు వేగం పుంజుకుంటోంది. అయితేనే చెయ్యి ఊపుతున్న శంకరమే కాదు, ఆ పెంకుటింట్లోని చిన్నుగాడు, ఊళ్ళోని కోడోడు, వాడి కొడుకు, చిన్నాన్న, ఊరు నాకు దగ్గరవుతున్నట్టు అనిపిస్తోందిప్పుడు. కథ సమాప్తం.